ఈ పిచుకలా కనిపించే హంస మమ్మల్ని చంపుతుందా? ఒక హంసకు 3 పిల్లలు. వాళ్ళు చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు. ఒకరోజు హంస ఇంకొక అందమైన బిడ్డకు జన్మనిచ్చింది. అది వేరే 3 పిల్లల కంటే డిఫరెంట్ గా ఉంది. దాని యొక్క రెక్కలు బంగారు రెక్కలు. అందువల్ల హంస దానికి గోల్డీ అని పేరు పెట్టింది. చాలా రోజులు గడిచిన తర్వాత ఒకరోజు, గోల్డీ నాన్న, ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది, నువ్వు ఎగరాలి, పద ఒకసారి ప్రయత్నించు. అయ్యో మమ్మీ, నేను రెక్కలు ఎంతగా ఆడిచ్చినా సరే గాల్లోకి పైకి వెళ్ళలేకపోతున్నా. నా రెక్కలు అసలైన బంగారంతో చేసినవి. బహుశా అందుకేనేమో జీవితాంతం నేను ఎగరలేను. గోల్డీ చాలా బాధపడుతూ ఇలా అంటుంది. అదే సమయంలో 2 రాబందువులు వేటాడడానికి వస్తున్నాయి. అరే వా, ఈ మొత్తం ఫ్యామిలీ చూడడానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది. భలే రుచిగా ఉంటుంది. వాటిని చూసి హంస మరియు దాని యొక్క 3 పిల్లలు భయపడ్డాయి. కానీ గోల్డీ భయపడకుండా ముందుకు వెళ్లి నించుంది. మీరు మా అన్నలు ఇంకా మా అమ్మ దగ్గరికి రావడానికి ప్రయత్నించకండి. మీకు అది ఏమాత్రం మంచిది కాదు. ఈ పిచుకలా కనిపించే హంస మమ్మల్ని చంపుతుందా? అది విని గోల్డీకి చాలా కోపం వచ్చింది మరియు దాని నోటితో వారి మీద దాడి చేసింది. ఇదేం పరిస్థితి? ఇది మనల్ని కరెంటుతో కొడుతుంది. మరియు అవి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి మరియు కుటుంబం అంతా సంతోషించింది. నీ యొక్క నోరు మాయా నోరు అనిపిస్తుంది. నువ్వు కోపంగా ఉన్నప్పుడు దాంట్లో నుంచి కరెంట్ వస్తుంది. అది విని గోల్డీ సంతోషించింది మరియు ఇలా అంటుంది. పోనీలే, మంచిదైంది. నేను ఎగరలేకపోవచ్చు, కానీ నా కుటుంబానికి ఎప్పుడు నేను రక్షణగా ఉంటాను. మరుసటి రోజు హంస గోల్డీని వదిలేసి మిగతా 3 పిల్లల్ని తీసుకుని ఆహారం వెతుకుంటూ వెళ్ళాయి. సాయంత్రం అవి ఆహారం తీసుకుని ఇంటికి వచ్చాయి. హంస తను తెచ్చిన ఆహారంలో సగభాగం గోల్డీకి ఇచ్చింది. సరే రండి పిల్లలు, మీ చిన్న తమ్ముడి కోసం మీ వంతుగా మీ ఆహారంలో కొంచెం ఇవ్వండి. కానీ మమ్మీ, మేము ఎంత కష్టపడి ఆహారం వెతికాం. మీకు తెలుసు కదా, గోల్డీ ఎగరలేడు. మర్చిపోకండి, వాడు మీ యొక్క సహోదరుడు. ఖచ్చితంగా మీరే వాడికి సహాయం చేయాలి. వాళ్ళు హంస చెప్పిన మాట విన్నారు, కానీ మనసు లోపల దాని గురించి చాలా బాధపడుతున్నారు. గోల్డీ పాపం ఎగరలేదు. అందుకే హంస గోల్డీని వేరే పిల్లల కంటే బాగా చూసుకునేది. కానీ ఆ పిల్లలకి దీన్ని గురించి అర్థం కానే లేదు. మమ్మీ, గోల్డీ ఇంతవరకు ఈ ప్రాంతం దాటి ఎక్కడికి వెళ్ళలేదు. పాపం దానికి కూడా అనిపిస్తుందేమో అడవిలో ఇతర ప్రదేశాలకు వెళ్ళాలని. వాడు ఎగరలేడు కదా, ఎలా వెళ్తాడు? గోల్డీ, నువ్వు ఎగరలేకపోతే ఏమైంది? ఈ రోజు నీకు అడవినంతా తిప్పి చూపిస్తాం. అలా అని అవి 3 వెళ్లి ఒక కట్టెను తీసుకొచ్చాయి. 2 పిల్లలు ఒక్కొక్క వైపు ఆ కట్టెను పట్టుకున్నాయి. గోల్డీ, నీ నోటితో ఈ కట్టెను పట్టుకో, దీన్ని వదలకు. అది విని గోల్డీ చాలా సంతోషించింది మరియు అది కట్టెను నోట్లో పట్టుకుంది. మరియు 2 దాన్ని తీసుకుని అక్కడి నుంచి ఎగిరిపోయారు. 3వ సహోదరుడు కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళాడు. గోల్డీకి పైనుంచి అడవి యొక్క వ్యూ చాలా నచ్చింది. అడవి మధ్యన ఒక పెద్ద బావి ఉంది. ఆ బావి యొక్క లోతెంతని ఇప్పుడు దాకా ఎవ్వరికీ తెలీదు. అవి ఆ బావికి చాలా దగ్గరలోనే ఉన్నాయి. గోల్డీ, నువ్వు మా తర్వాత పుట్టావు. నువ్వు మాకంటే చిన్నవాడివి. ఆయన అమ్మ నిన్నే చాలా ప్రేమిస్తుంది. మేము మా ఆహారంలో నీకు ఇవ్వాల్సి వస్తుంది. ఈ విషయం మాకు కొంచెం కూడా నచ్చట్లేదు. ఇప్పుడు నిన్ను చంపడం తప్ప మా దగ్గర వేరే దారే లేదు. 2 సహోదరులు ఆ కట్టెను వదిలేశారు
పాపం గోల్డీ ఆ బావిలోకి వెళ్లి పడిపోయింది. ఆ! తర్వాత ముగ్గురు సహోదరులు ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్లి చేరుకున్నాయి. వాళ్ళని చూసిన హంస భయపడింది. మేము ముగ్గురం గోల్డీ తమ్ముడితో పాటు నది పక్కనే వెళుతూ ఉన్నాం. కానీ తను పొరపాటుగా నోరు తెరిచాడు, ఇంకా నదిలో పడిపోయాడు. మేము వాడిని కాపాడడానికి ప్రయత్నించాం, కానీ వాడు నదిలో నీళ్లలో మునిగిపోయాడు. అది విన్న హంస పాపం చాలా బాధపడింది మరియు ఏడవడం ప్రారంభించింది. ఇలా గోల్డీ ఆ బావిలోకి పడ్డాడు. కానీ తన ముందు కనపడిన ప్రదేశం చూసి ఆశ్చర్యపోయాడు. బావి లోపల భూమి కింద ఒక అందమైన అడవి ఉంది. అక్కడ దానికొక కుందేలు కనబడింది. నువ్వు ఎవరు? ఇక్కడేం చేస్తున్నావు? అది విని గోల్డీ జరిగినదంతా వాడికి చెప్పింది. ఎంత చెడ్డ వార్త! నీ తోడ పుట్టిన సోదరులు నిన్ను చంపటానికి బావిలో పడేశారా? కానీ దిగులు పడకు, ఇక్కడ నీకు వైద్యం కూడా దొరుకుతుంది. ఇంకా నువ్వు నీ ఇంటికి తిరిగి కూడా వెళ్ళగలవు. అది విని జంబో ఏనుగుని వాడు పిలిచాడు. అప్పుడు ఏనుగు కూడా వచ్చేసింది. నీ ముక్కులో కరెంటు పాస్ అయ్యే శక్తి ఉంది, కానీ రెక్కలు బరుగుంటాయి. అందుకే నువ్వు ఎగరలేకపోతున్నావు. పద, దీనికి వైద్యం చేద్దాం. నేను మీకు ఇప్పుడు రుణపడి ఉంటాను. అది విని గోల్డీ యొక్క రెక్కల మీద తన యొక్క తొండాన్ని వేసింది. గోల్డీ యొక్క బంగారు రెక్కలు అందమైన ఎరుపు రంగుల్లోకి మారిపోయింది మరియు అది ఎగరడం ప్రారంభించింది. అరే వా, నేను ఎగరగలుగుతున్నా. నీకు చాలా చాలా ధన్యవాదాలు జంబో. ఏం పర్వాలేదు, మోస్ట్ వెల్కమ్. ఇక నేను వెళ్తాను. మమ్మీ నా కోసం చాలా బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని అది అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకోవైపు రాబంధువులు అంశ కుటుంబం మీద దాడికి వెళ్ళాయి. ఇప్పుడు మిమ్మల్ని కాపాడే వాళ్ళు కూడా వెళ్ళిపోయాడు. ఈ రోజు ఊహించుకో, మాకు ఈరోజు విందే. మనం గోల్డీని బావిలో పడేయకుండా ఉండాల్సింది. ఈ రోజు వాడుంటే మనల్ని కాపాడేసేవాడు. నువ్వేమంటున్నావు? అవునమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. మేము తమ్ముడిని చూసి ఈర్షపడ్డాం, అందుకే వాడు చనిపోవాలని బావిలో విసిరేసాం. ఇప్పుడు మేము ఆ తప్పుకి చాలా పశ్చాత్తాపడుతున్నాం. ఇప్పుడు చావడానికి సిద్ధపడండి. నేనుండేదాకా నా పిల్లల్ని మీరిద్దరు ఏం చెయ్యడానికి వీల్లేదు. అలా అని హంస వాళ్ళ పిల్లల ముందరొచ్చి నించుంది. ఏం పర్వాలేదు, ముందు నిన్నే తినేస్తాము. వాళ్ళిద్దరూ వాళ్ళని దాడి చేయడానికి వెళ్తారు. అదే సమయంలో గోల్డీ వచ్చి వాళ్ళ ముందర నించుంటుంది. ఓరి దేవుడా, వీడు తిరిగి మళ్ళీ ఎట్లా వచ్చాడు? అది ఒకరి తర్వాత ఒకరిని దాని నోటితో దాడి చేసింది మరియు వాళ్ళ మీద కరెంట్ ని వదిలింది. కరెంట్ షాక్ తిన్న రాబందులు విలవిల్లాడిపోతున్నాయి. పారిపో, పరిగెత్తు, పారిపో ఇక్కడి నుంచి, లేదంటే వీడు కరెంటు పెట్టి మనల్ని చంపేస్తాడు. ఇద్దరు అక్కడి నుంచి అరుచుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. తమ్ముడు, మమ్మల్ని క్షమించు. నువ్వు చనిపోవాలని అక్కడ వదిలేసాం. కానీ ఈ రోజు నువ్వు రాకపోతే మీ అందరం కూడా చనిపోయి ఉండేవాళ్ళం. నా ప్రియమైన అన్నలారా, మీ వల్లనే నేను ఈరోజు ఎగరడం నేర్చుకోగలిగాను. నేను మిమ్మల్ని క్షమించాను. నా ప్రియమైన బిడ్డ, నన్ను కౌగిలించుకో. అలా అని తన బిడ్డని కౌగిలించుకుంది. తర్వాత జరిగినదంతా గోల్డీ అమ్మకు చెప్పింది. తర్వాత అందరూ కలిసి చాలా సంతోషంగా జీవించడం ప్రారంభించాయి. కానీ నేను పడ్డ కష్టమంతా కూడా వృధా అయిపోయింది కదా. రేపు మింకు కుందేలు తిరిగి వచ్చాక నేను తనకి తన కుటుంబానికి ఏ సమాధానం చెప్తాను? గ్రీన్లాండ్ అడవిలో జంతువులన్నీ పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్లేవి. కాని కేవలం ఒక కొంగ మాత్రం పాపం తన విరిగిపోయిన రెక్కల కారణంగా ఎక్కడికి వెళ్ళలేకపోయేది. ఒకరోజు జంతువులన్నీ ఏకమై మింకు కుందేలు దగ్గరికి వెళ్ళినప్పుడు తను తన తొర్ర ఎదురుగా ఉన్న దారిని శుభ్రం చేస్తూ కనిపించింది. అరే మింకు, ఏంటి నువ్వు ఇంకా శుభ్రం చేసే పనిలోనే ఉన్నావు? నువ్వు మాతో వాకింగ్ కి రావడం లేదా? లేదు రాము, నేను వాకింగ్ చేయడానికి ఈ రోజు రావట్లేదు. కొన్ని రోజుల క్రితం నేను ఇక్కడికొచ్చాను, కానీ ఇక్కడికొచ్చాక నేను నా కుటుంబం గురించి మర్చిపోయా. కానీ ఇప్పుడు నేను వాళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నాను. ఇంక నుండి వాళ్ళు నాతో కలిసి ఇక్కడే ఉంటారు.
అందుకే నేను వాళ్ళు రాకముందే మేం తినటానికి ఏమైనా ఏర్పాటు చేయాలని అనుకున్నాను. అయితే అందుకనేనా నువ్వు ఇక్కడ నేలను శుభ్రం చేస్తూ ఉన్నావు? అవును, నేను నేలను శుభ్రం చేసి ఇక్కడ క్యారెట్ పంట వేస్తా. అలా చేయడం వల్ల నాకు నా కుటుంబానికి ముందు ముందు ఎప్పుడు తిండి గురించి ప్రాబ్లం ఉండదు. నిజంగా ఇది చాలా మంచి విషయం. ప్రస్తుతానికైతే మీరు వెళ్ళండి, నేను కొద్ది రోజుల తర్వాత మీతో వస్తాను. కానీ ఇక్కడ నీకు కంపెనీ ఇవ్వడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఈ మాట చెప్పి రాము ఏనుగు కొంగతో ఇలా అంది. కొంగ, నువ్వు ఇక్కడే ఉండి మింకుతో కబుర్లు చెప్తూ ఉండు. అలా అయితే తనకి బోర్ కొట్టదు. ఇక మేం బయలుదేరతాం. అలా అని అవన్నీ అక్కడ్నుంచి వెళ్ళిపోయాయి. ఇంకా మింకు కుందేలు కొంగతో మాట్లాడుతూ పొలం పని కొనసాగించింది. అలా చేయడంతో వాటికి కాస్త కూడా బోర్ కొట్టలేదు. ముందు శుభ్రం చేశాయి, తర్వాత తవ్వాయి. ఆ తర్వాత విత్తనాలు నాటుతూ రాత్రైపోయింది. కొంగన్నా, నేను విత్తనం నాటినా కానీ నేను ఈ రోజు రాత్రే బయలుదేరాల్సుంటుంది. నాకు అర్థం కావడం లేదు, నేను తిరిగొచ్చేంత వరకు అన్ని రోజులు నా పొలం పనులు ఎవరు చూసుకుంటారు? నాకు ఎలాగో ఏ పనులు లేవు కదు మింకు. నేను చూసుకుంటాను. నువ్వు నిర్భయంగా వెళ్ళి నీ కుటుంబాన్ని తీసుకునిరా. నీకు చాలా చాలా కృతజ్ఞతలు కొంగన్నా. అలా అని మింకు కుందేలు వెంటనే అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కొంగ అక్కడే కూర్చుని పొలను చూసుకుంటూ ఉంది. అప్పుడే భూమి ఉన్నట్టుండి కంపించడం మొదలుపెట్టింది. తన ముందు నుండి 2 ఏనుగులు తన వైపు పరిగెత్తుకుంటూ రావడం చూసింది. ఆగండి, మీరు ఈ పొలం వైపుకు వెళ్ళకండి. కాని అవి రెండూ ఏమాత్రం పట్టించుకోకుండా అవి రెండూ అక్కడున్న మైదానంలో కొట్టుకోవడం మొదలుపెట్టాయి. నిన్ను నన్నే కొడతావా? రెండూ కొట్టుకుంటూ అక్కడ్నుండి ముందుకు వెళ్ళిపోయాయి. అక్కడ నాటిన విత్తనాలన్నీ భూమిలో నుండి బయటికి రావడం కొంగ చూసింది. కాని పంట పండక ముందే పాడైపోయింది. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. పాపం మింకు అంతగా కష్టపడిన తరువాత నన్ను నమ్ముకుని తన పొలం అప్పగించి వెళ్ళింది. ఇప్పుడు తను తిరిగి వస్తే నేను తనకి ఏ సమాధానం చెప్తాను? ఒక పిచ్చుక చెట్టుపైన కూర్చుని కొంగ వైపే చూస్తూ ఉండడం గమనించింది. ఇంకా మిగతా జంతువులు కూడా తిరిగి వచ్చేశాయి. వాళ్ల పంట నష్టపోవడం కూడా చూశాయి. అప్పుడు కొంగ వాటికి జరిగిందంతా చెప్పింది. అరేరే, గజరాజు చేసింది అసలు మంచిది కాదు. కొంగ, ఒకవేళ మేము ఉండి ఉంటే వాళ్ళను బాగా శిక్షించి ఉండేవాళ్ళం. శిక్షించడం వల్ల ఏంటి ప్రయోజనం? ఈ పొలాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది. నేనే ఈ పొలాన్ని బాగు చేస్తాను. తన ధైర్యం చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. మరుసటి రోజు కొంగ అందరికంటే ముందు మింకు ఇంటి దగ్గరికి వెళ్ళింది. అక్కడ తను చాలా విత్తనాలు ఉండడం చూసింది. తను ముందు భూమిని బాగా శుభ్రం చేసింది. ఆ తర్వాత తన విరిగిపోయిన రెక్కల సహాయంతోనే విత్తనం నాటడానికి భూమిని దున్నడం మొదలుపెట్టింది. జంతువులన్నీ తమ తమ పనులు చేస్తూ ఉన్నాయి. కాని తను మాత్రం 2 రోజులు మొత్తం దున్నుతూనే ఉంది. ఆ తర్వాత తను విత్తనాలు నాటింది. ఇంకా తను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని అక్కడే కూర్చుని విశ్రాంతి తీసుకుంది. కొద్ది రోజుల తర్వాత మింకు తిరిగి వచ్చేసరికి ఈ పొలం మొత్తం క్యారెట్స్ తో నిండిపోయి ఉంటుంది. చాలా రోజులు గడిచిపోయాయి. ఇంకా పొలంలో పంట కూడా వచ్చేసింది. కాని సాయంత్రం అవగానే మళ్లీ భూమి కంపించడం మొదలుపెట్టింది. ఓరి దేవుడా, మళ్ళీ ఈ పంటని పాడు చేస్తాయో ఏమో. తను తన పొలం ముందు నించుంది. కాని ఏనుగులు మళ్లీ అక్కడికి వచ్చి పొలంలో మళ్లీ గొడవ పడడం మొదలుపెట్టాయి. ఈ రోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నేనేమన్నా తక్కువ? నువ్వు కూడా నా నుండి తప్పించుకోలేవు. కొన్ని క్షణాల్లో పంట పాడు చేసి అవి రెండూ అక్కడి నుండి పారిపోయాయి. ఇంకా కొంగ అక్కడే కూర్చుని కన్నీళ్లు కారుస్తూ ఉంది. మళ్లీ అక్కడ జంతువుల గుంపు ఏకమయ్యింది. ఇది చాలా దారుణం. మేము వాళ్ళిద్దరిని వదిలిపెట్టము. అవన్నీ సింహం మహారాజుని పిలిచి జరిగిందంతా చెప్పాయి. అంత పని చేశారా? అయితే నేను వాళ్ళిద్దరికి ఇప్పుడే శిక్ష వేస్తాను. సింహరాజు వాళ్ళిద్దరి గుహ దగ్గరికి వెళ్ళింది. ఇంకా వాళ్ళిద్దరినీ 10 రోజుల వరకు అడవి నుండి వెలేసింది. కాని కొంగ సమస్య అయితే తీరలేదు. ఉదయం మింకు రాబోతోంది. తను ఒకటే ఆలోచిస్తోంది, తను మింకుకి ఏం సమాధానం చెప్పాలి అని. రాత్రి సమయం జంతువులన్నీ పడుకున్నాయి. కాని తనకి మాత్రం నిద్ర పట్టలేదు.
తను పొలం దగ్గర కూర్చుని అక్కడే ఆలోచిస్తూ ఉండిపోయింది. అప్పుడే తను చూసింది ఏ పిచ్చుకైతే తనని చెట్టు మీద కూర్చుని చూస్తూ ఉందో తను తన దగ్గరికి వచ్చి కూర్చుంది. ఓ చిన్న పిచ్చుగా, ఎలా ఉన్నావు నువ్వు? నేను బాగున్నాను కొంగన్న, నువ్వెలా ఉన్నావు? అరే, నువ్వు మాట్లాడగలవు. మరి నువ్వు ఇన్ని రోజులు నాతో ఎందుకని మాట్లాడలేదు? నేను ఈ అడవిలో ఉండను కొంగన్న, నేను ఆ మాయావి కొండ మీద ఉంటాను. నేను చాలా రోజులుగా నిన్ను గమనిస్తున్నాను. నీ కష్టం, నీ మనసు, నీ దయాహృదయాన్ని గమనిస్తున్నాను. ఒక రెక్క లేకపోయినా నువ్వు చూపించిన ధైర్యం ఇంకా సాహసం బహుశా నాకు తెలిసి ఎవ్వరూ చూపించలేరనుకుంటా. కానీ నేను పడ్డ కష్టమంతా కూడా వృధా అయిపోయింది కదా. రేపు మింకు కుందేలు తిరిగి వచ్చాక నేను తనకి తన కుటుంబానికి ఏ సమాధానం చెప్తాను? నువ్వు సరిగా వినలేదనుకుంటా. నేను మాయావి కొండ నుంచొచ్చాను. అలా అని పిచ్చుక ఆ పొలం చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. 3 చుట్లు తిరగగానే జరిగిన అద్భుతం కొంగ ఎప్పుడూ ఊహించలేదు. భూమి తనంతట తాను శుభ్రం అయ్యింది. ఇంకా అందులో ముందున్న వాటికన్నా ఎక్కువ క్యారెట్లు మొలిచాయి. ఊరి భగవంతుడా, ఇప్పుడు చాలా అందమైన పొలంలా మారిపోయింది. నీకు చాలా చాలా కృతజ్ఞతలు చిన్న పిచ్చుకా. అప్పుడే కృతజ్ఞత కాదు, ఇంకా ఒక పని మిగిలింది. ఏంటా పని? అలా అని పిచ్చుక కొంగ తలపైన కూడా 3 సార్లు తిరిగింది. ఇంకా ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఇంతకీ తను అసలు ఏ పని గురించి మాట్లాడుతోంది? కొంగ విరిగిపోయిన రెక్క ఇప్పుడు పూర్తిగా నయమైంది. అది తన రెక్కలు ఆడిస్తూ గాల్లోకి పైకి ఎగరడం మొదలుపెట్టింది. ఓరి దేవుడా, నేనిప్పుడు ఎగరగలుగుతున్నాను. దాని సంతోషానికి హద్దు లేకుండా పోయింది. మరుసటి రోజు మింకు కుందేలు దాని కుటుంబంతో కలిసి అక్కడికి వచ్చింది. దాంతోపాటు మిగతా జంతువులన్నీ కూడా వచ్చాయి. కాని అవి ఎప్పుడైతే పొలం పంటతో నిండి ఉండడం చూశాయో, అలాగే కొంగ రెక్క కూడా నయమైపోవడం చూసి అవన్నీ చాలా ఆశ్చర్యపోయాయి. అప్పుడు కొంగ వాటికి జరిగిందంతా చెప్పింది. అది విని జంతువులన్నీ సంతోషించాయి. కొంగన్నా, నువ్వు నా కోసం ఇంకా నా కుటుంబం కోసం అన్ని కష్టాలు పడ్డావు. నీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను. అది నా యొక్క బాధ్యత తమ్ముడు. నీ పొలం కారణంగానే నా రెక్కలు కూడా బాగైపోయాయి. ఇప్పుడు నేను ఎగరగలను కూడా. అలా అని అది సంతోషంగా రెక్కలు ఆడించడం మొదలుపెట్టింది. ఇంకా మిగిలిన జంతువులు కూడా సంతోషంతో గెంతులు వేశాయి. ఎవరైతే ఎదుటి మనిషికి మంచి చేస్తారో వాళ్లకి ఎప్పటికీ చెడు జరగదు.